గోదావరి ఖనిలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి జిహాదీల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దేశవ్యాప్త నిరసనల పిలుపు మేరకు బంగ్లాదేశ్లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్యకి నిరసనగా ర్యాలీ చేపట్టారు. జిహాదీల దిష్టిబొమ్మ దహనం చేశారు. హిందువులపైన దాడులు, మతోన్మాద చర్యలు సహించేది లేదు అన్నారు. మూర్ఖపు మతోన్మాద చర్యలని తిప్పి కొడదామని అయోధ్య రవీందర్ విభాగ్ కార్యదర్శి పిలుపునిచ్చారు. బజరంగ్ దళ్ హిందువుల రక్షణకి ప్రాణ త్యాగానికైనా వెనుకాడదన్నారు. హిందూ సంఘటనలతో బుద్ధి చెప్పక తప్పదని, మతోన్మాదం, జిహాదీ ముస్లింల చర్యలకి తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు సంపత్ యాదవ్. బంగ్లాదేశ్ లో దీప్ చంద్ర హత్య యావత్తు మతోన్మాద చర్యగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ భావిస్తుందన్నారు. హిందువులను అంతమొందించే జిహాదీ కుట్రలు ఇక సాగవని పేర్కొన్నారు. పరదేశం పాట పాడే పాకిస్తాన్ కుక్కల్లారా, బంగ్లాదేశ్ తత్తుల్లారా, ఉగ్రవాద శక్తుల్లారా, నక్సలైట్ గుండాలారా, ఐఎస్ఐ కుక్కల్లారా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, अपनी माता, भारत माता, जय जय माता, भारत माता, भारत माता की जय। गली में देखो भारत माता, गली में देखो भारत माता, चर्च में देखो भारत माता, मस्जिद में देखो भारत माता, मंदिर में देखो भारत माता, जय 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 माता, भारत 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 माता, जय 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 गीता, भारत 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 गीता, भारत माता की जय, जय 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 माता, भारत माता, जय जय गीता, भारत गीता, जय जय गीता, भारत गीता, जय जय माता, भारत माता, अपनी माता, भारत माता, सबका माता, भारत माता, दिल्ली में देखो भारत माता, मस्जिद में देखो भारत माता, हिंदू देश को दो, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय माता, भारत 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 माता, जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, जय जय माता, भारत माता, जय माता, भारत माता, जय। మొన్న 5 రోజుల కింద బంగ్లాదేశ్లో దీప్ దాస్ చంద్ర అనే హిందూ యువకుడిని దైవదూషణ పేరుతోని అక్కడ బంగ్లాదేశ్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్న ఇస్లామిక్ మతోన్మాదులు ఆ దీప్ దాస్ చంద్రను మాకు అప్పగిప్పాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ఆ దీప్ దాస్ చంద్ర అనే యువకుడిని వాళ్ళగా ఆ మతోన్మాద శక్తులకు అప్పచెప్పారు. ఆ మతోన్మాద శక్తులు సభ్య సమాజం తలవంతుకునేలా మానవాళి గగురు పుట్టేలాగా మానవాళికి గగురు పుట్టేలాగా బండలతో మోది కట్టెలతో కొట్టి బట్టలిప్పి కాళ్ళను చెట్టుకు యాలాడదీసి ప్రాణంతోనే ఉండి ఉరిపెట్టి సజీవ దహనం చేసి మా మతం యొక్క పద్ధతి ఇట్లా ఉంటుందని ఆ మతాన్ని నమ్మని సమాజానికి అందరికీ హెచ్చరిక జారీ చేశారు. ఆ హెచ్చరికను నిరసిస్తూ, ఆ దమనకాండను నిరసిస్తూ, ఆ దౌర్జాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత పిలుపు మేరకు ఇవాళ గోదావరి ఖనిలో జిహాదీ మూకల దిష్టిబొమ్మను దహనం చేయబడుతుంది. ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. అన్ని మతాలు సమానమనే సెక్యులర్ వాదులు కూడా ఆలోచించాలి.
ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న అబ్దుల్ గాడు పోయి ఆస్ట్రేలియాలో ఉన్న రాబర్ట్ సోదరులను చంపిర్రు. పాకిస్తాన్ నుంచి వచ్చిన రహీం గాడు వచ్చి పహల్గామ్ ఉన్న ప్రకృతి అందాలను చూస్తున్న రామ భక్తులను చంపిర్రు. బంగ్లాదేశ్లో ఉన్న భద్రుడు అనేటోడు కూడా రామ భక్తుని చంపిర్రు. ఇట్లా చంపి మా మతం యొక్క సిద్ధాంతం, మా మతం యొక్క ఆలోచన విధానం ఇదే అని సమాజానికి హెచ్చరిక దారి చేశారు. అయినా కానీ ఇక్కడ ఉన్న హిందూ సమాజం, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ, ప్రపంచం కానీ ఈ దమనకాండను, ఈ దుర్మార్గాన్ని ఒక్కరు కూడా ఖండిస్తలేరు. అయినా ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు, ఈ మతం అంటే విశ్వాసించిన నాయకులు కూడా మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఒక దిక్కు వాళ్ళు ప్రపంచానికి చేస్తున్నారు. ఇదా మైనార్టీలకు అన్యాయం జరిగేది, ఇదా ఈ దౌర్జన్యం. ఈ దౌర్జన్యాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఈరోజు ఇవాళ దేశవ్యాప్త కార్యక్రమాలు తీసుకున్నది. రానున్న కాలంలో బంగ్లాదేశ్ మా సోదరులందరికీ, హిందూ సోదరులందరికీ, ఇక్కడున్న భారతీయ హిందూ సోదరులందరూ మద్దతు తెలుపుతాం. బంగ్లాదేశ్లో ఉన్న జిహాదీ కుక్కల్ని అరెస్ట్ చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ హత్యాకాండను ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దేశవ్యాప్త పిలుపు మేరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున గోదావరి నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జిహాదీ మూకల దిష్టిబొమ్మ దానం చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మేము మా హిందూ సమాజాన్ని సంఘటన కోరుతూ, అలాగే బంగ్లాదేశ్లో ఉన్న మరియు ఈ దేశంలో ఉన్న మతోన్మాద కుక్కలకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న 100 కోట్ల జనాభా హిందూ సమాజం ఒక్కసారి కనుక ఉమ్మేస్తే కొట్టుకపోయే మతమైన మీది అయినప్పటికీ ప్రపంచంలో భయాన్ని సృష్టించి, ఆందోళన సృష్టించి, ప్రపంచాన్ని జనాభా పెంచి ప్రపంచాన్ని ఏకం చేసుకోవాలి, ఈ దేశాలను ఆక్రమించాలనే కుటిల ప్రయత్నంతో హిందూ సమాజాన్ని భయాందోళనకు గురిచేసి హిందూ సమాజాన్ని చంపడం జరుగుతూ ఉన్నది. ఒకసారి హిందూ సమాజాన్ని ఆలోచించాలి. ఎక్కడైతే హిందూ సమాజం మనం మైనార్టీలు అయిపోతామో అక్కడ ముస్లింలు మనపైన నేరుగా దాడి చేయేందుకు 100% అవకాశాలున్నాయి. ఈ రోజున బంగ్లాదేశ్లో మనం మైనార్టీలం కాబట్టి మనపైన దాడులు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో మైనార్టీలం కాబట్టి దాడులు చేస్తూ ఉన్నారు. కానీ ఇదే దేశంలో ఉన్న మనం మాత్రం హిందూ బాయ్ బాయ్ అనుకుంటూ, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటూ మనం వాళ్ళ వంచన చేరుతూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క ధోరణి హిందూ సమాజం మార్చుకోవాలని మేమంతా కోరుతూ ఉన్నాం. ఒకసారి లౌకికవాద మూకలు, లౌకికవాద ఆలోచనతో ఉన్న నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు రేపటి రోజున భారతదేశంలో జరగవని ఎటువంటి ఆలోచన లేకపోగా మీరందరూ కూడా ముస్లిం సమాజానికి మైనార్టీల పేరుతో వాళ్ళకు 100 ఓట్ల రాజకీయం చేస్తే, అరే నాయన రేపటి రోజున మీరు హిందూ నాయకులుగా గుర్తించాలంటే ఇక్కడ ఉన్న హిందూ సమాజం బతుకుండాలి. హిందూ సమాజమే లేనప్పుడు మిమ్మల్ని హిందూ నాయకులుగా గుర్తించేవాడు కూడా ఈ దేశంలో కరువైపోతాడు. అదొకటి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అలాగే మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిందూ సమాజానికి ఉన్న ఏకైక దేశం భారతదేశం. అలాంటి హిందువులను ప్రపంచ దేశంలో ఎక్కడున్నా కూడా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. తప్పకుండా బంగ్లాదేశ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడున్న హిందూ సమాజాన్ని కాపాడలేకపోతే ఈ దేశంలో కూడా హిందూ సమాజం సంఘటన అయి రేపటి రోజున ఎలాంటి చర్యకన్నా పాల్పడడానికి వెనుకాడే లేదు. ఇక్కడున్న మతోన్మాదులను మేమందరం బజరంగ్ దళ్ కార్యకర్తలు మీ దేశాన్ని రక్షించుకోవడం కోసం, హిందూ సమాజాన్ని రక్షించుకోవడం కోసం బంగ్లాదేశ్ బార్డర్కైనా వెళ్ళి ఒక్కొక్కరిని తలల నరికైనా తీసుకొచ్చి మా సమాజాన్ని కాపాడుకునేందుకు ప్రాణ త్యాగాన్ని కూడా వెనుకాడకుండా బజరంగ్ దళ్ పనిచేస్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, భారత మాతాకి జై. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి.
శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180341138.